ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుంద జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. చిన్న కార్ ఏం కొంటాం, కాస్త పెద్దది తీసుకుంటే దర్జాగా ఉంటుందనే ఆలోచన పెరిగింది. కానీ ఇప్పుడు చిన్న కార్లకు మళ్లీ డిమాండ్ కనిపిస్తోంది. ఫెస్టివల్ సీజన్లో స్మాల్ కార్ మార్కెట్లో మళ్లీ జోష్లోకి వచ్చింది. మారుతి ఆల్టో, వాగనార్, టాటా టిగోర్, పంచ్ కార్లకు ఇప్పుడు మళ్లీ డిమాండ్ కనిపిస్తోంది. పెద్ద కార్ల పట్ల ఆకర్షణ పెరగడంతో పాటు చిన్న కార్ల ధరలు కూడా పెరగడం వల్ల ఆల్టో వంటి కార్ల అమ్మకాలు గత కొంతకాలంగా తగ్గిపోతున్నాయి. ఎంట్రీ లెవెల్ కార్లు సాధారణ ప్రజలకు కొనలేని స్థాయిలోకి వెళ్ళిపోతున్నాయని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ ఇటీవల చెప్పారు. కానీ చాలా మంది ఈ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జీఎస్టీ తగ్గిన తర్వాత చిన్న కార్ల ధరలు తగ్గిపోయాయి. దాంతో పండుగ సీజన్లో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంతకు ముందు కొద్ది మందే కొనేవారు, కానీ ఇప్పుడు చిన్న కార్లు చాలా మందికి ఫస్ట్ చాయిస్ అయిపోయాయి. చిన్న కార్ల మీద ఉన్న జీఎస్టీ రేటు 28 నుండి 18% తగ్గించారు. దీనివల్ల ఆల్టో, K10, ఎస్ప్రెసో, సెలరియా, వాగనార్ లాంటి మారుతి మోడళ్లకు డిమాండ్ గట్టిగా పెరిగింది. కేవలం 4 వారాల్లో మారుతికి సుమారు 4 లక్షల బుకింగ్లు వచ్చాయి. అందులో దాదాపు 80,000 బుకింగ్లు చిన్న కార్ల కోసం వచ్చినవే. మా షోరూముల్లో చాలా మంది హెల్మెట్లు పెట్టుకుని వస్తున్నారు. ఇది బైక్ వాడేవారు తమ మొదటి కారు కొనేందుకు వస్తున్నారన్న సూచన అని మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ చెప్పారు. ఇది చిన్న కార్ల విభాగాన్ని మళ్లీ బలంగా తీసుకొస్తుందన్నారు. జీఎస్టీ 2.0కి ముందు మారుతి చిన్న కార్ల వాటా 16.7% ఉండగా ఇప్పుడు అది 22.2%కి పెరిగిందన్నారు. చిన్న కార్లకు పెరిగిన డిమాండ్ మారుతి వరకే పరిమితం కాలేదు. టాటా మోటార్స్ కూడా పండుగ సీజన్లో భారీ అమ్మకాలు చూసింది. టాటా మోటార్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అమిత్ కమత్ మాట్లాడుతూ, మా హ్యాచ్ బ్యాక్ మోడల్స్ అయిన టియాగో, ఆల్టోస్ బుకింగ్లు ఈ సీజన్లో గత ఏడాది కంటే 45% ఎక్కువ వచ్చాయి. బుకింగ్లు, డెలివరీలు రెండూ గట్టిగా పెరిగాయన్నారు. ధరలు తగ్గినప్పుడే సాధారణ ప్రజలు మళ్లీ చిన్న కార్ల గురించి ఆలోచిస్తున్నారు. ఈ కార్లు వాళ్ళకి అందుబాటులో ఉన్నవిగా అనిపించడం ప్రారంభమైంది. దీని ద్వారా ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు అమ్మకాలు తగ్గడం అనేది ఈ కార్లు నచ్చడం లేదని కాదు, ధరలే ప్రధాన అడ్డంకిగా ఉన్నాయనేది నిజం. ఇప్పుడు జీఎస్టీ తగ్గింపుతో కార్ల ధరలు తగ్గాయి. మళ్లీ చిన్న కారు మార్కెట్ మళ్లీ బలంగా తిరిగొచ్చింది.